హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా ప్రాణమ 38వ భాగాన్ని వినీతం. రాత్రి భోజనాల దగ్గర అందరూ వచ్చి భోజనాలు చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి ఆదిత్యకి భోజనానికి తీసుకెళ్ళమని చెప్పి లావణ్యకి చెప్తుంది. ప్రియ కూడా మేము అక్కడే తింటామంటూ ముగ్గురు కలిసి ఆదిత్య దగ్గరికి వెళ్తారు. గదిలోకి వెళ్ళగానే ఆదిత్య మెల్లగా లేచి కూర్చుంటాడు. ప్రియ ఆదిత్యతో మేము ఇక్కడే తింటాం, మీరు తినండి అని రాజ్ని తీసుకొని సోఫాలో కూర్చొని తింటూ ఉంటారు. లావణ్య ఆదిత్య దగ్గర కూర్చొని అన్నం కలిపి ఆదిత్య నోటి దగ్గర పెడుతుంది. ఆదిత్య లావణ్యాన్ని చూస్తూ అన్నం తింటూ ఉంటాడు. ప్రియ, ఒరే అన్నయ్య, వదిన కూడా పొద్దున్నుంచి తినకుండానే ఉంది, కాస్త మా వదినికి కూడా పెడితే బాగుంటుంది. ఆదిత్య అవునా అనడంతో కాదు అవును అన్నట్టు తలను అడ్డంగా ఊపుతూ ఉంటుంది లావణ్య. దానితో రాజ్ ప్రియలు నవ్వితే ఆదిత్య లావణ్యకి తినిపిస్తాడు. అలా ఒకరికొకరు నలుగురు కలిసి భోజనం చేస్తుంటారు. రాజ్ ప్రియలు వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతే లావణ్య ఆదిత్యకి మందులిచ్చి వేసుకోమని అంటుంది. ఆదిత్య మందులు వేసుకుంటాడు. లావణ్య పడుకోవడానికి వెళ్తుంటే ప్రియ వెన్నతో వస్తుంది అక్కడికి. ప్రియ వెన్న గిన్నెని లావణ్య చేతిలో పెట్టి అన్నయ్య గాయాలపై రాయమని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. లావణ్య గిన్నెని తీసుకుని డోర్ లాక్ చేసి వచ్చి ఆదిత్య పక్కన కూర్చొని ఉంటుంది. ఆదిత్య లావణ్యను చూసి ఏంటి అని కళ్ళెగరేస్తాడు. లావణ్య మాట్లాడకుండానే తన చేతిలో ఉన్న గిన్నెని ఆదిత్య ముందు పెడుతుంది. ఆదిత్య దాన్ని చూసి ఏం చేయాలి ఇప్పుడు అని అడిగితే మీరు షర్ట్ తీస్తే నేను గాయాలకి వెన్న రాస్తాను. ఆదిత్య అలాగే అని షర్ట్ తీసి పక్కన పెడితే మెల్లగా లావణ్య తన గాయాలకి వెన్న రాస్తూ ఉంటుంది. ఆదిత్య మంటను ఓర్చుకుంటూ రాయించుకుంటూ ఉంటాడు. వెన్న రాస్తూ ఉంటే లావణ్యకి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అవి జారి ఆదిత్య మీద పడతాయి. ఆదిత్య వెంటనే ముందుకు తిరిగి ఏడుస్తున్న లావణ్య మొహాన్ని పట్టుకోబోయి ఆగిపోతాడు. లావణ్య ఏడుస్తూనే ఆదిత్యాన్ని చూస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం తర్వాత ఆదిత్య, ప్లీజ్ మీరు ఏడవకండి, మీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను, మీ కోపాన్ని తట్టుకుంటాను, మీరు మాట్లాడకపోయినా తట్టుకుంటాను, కానీ మీ కళ్ళల్లో నీళ్లు మాత్రం చూడలేను. నేను చేసింది తప్పే కాదన్ను. ఆ రోజు కేవలం మన మధ్య ఉన్న బంధాన్ని వాళ్ళు తప్పుగా చిత్రిస్తుంటే ఏం చేయాలో తెలియక నీ మెడలో నీ అంగీకారం లేకుండా తాళి కట్టి నీ జీవితాన్ని నా చేతిలోకి తీసుకున్నాను. నన్ను క్షమించు. నువ్వు నేను చేసిన దానికి ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు ఆదిత్య. మీరు ఏ తప్పు చేయలేదు. నా గురించి ఆలోచించి నేను నలుగురిలో తప్పుగా మిగలకూడదు అనే మీరు నా మెడలో తాళి కట్టారు అంటూ వెన్నను గాయాలకి రాస్తూ ఉంటే ఆదిత్య నొప్పికి ఔచ్ అంటాడు. దానితో లావణ్య కంగారెత్తుపోయి ఏమైంది, చాలా నొప్పిగా ఉందా, ఇప్పుడు ఏం చేయను అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది. ఏం కాలేదు, మీరు ముందు ఆ ట్యాప్ కట్టేయండి, నీళ్లు తుడుచుకోండి అంటాడు ఆదిత్య. లావణ్య అలాగే చూస్తూ ఉంటుంది. ఆదిత్య లావణ్యకి దగ్గరగా జరిగి తన మొహాన్ని పైకెత్తి కన్నీళ్లు తుడుస్తాడు. లావణ్య అలాగే ఆదిత్యాన్ని చూస్తూ ఉంటే ఆదిత్య చిన్నగా దగ్గడంతో లావణ్య సోఫాలో పడుకోవడానికి వెళ్తుంది. మీరు ఏమీ అనుకోకపోతే మీరు ఈ బెడ్ మీదే పడుకోండి, ఈ బెడ్ ఇద్దరికీ సరిపోతుంది అంటాడు. లావణ్య నవ్వుకుంటూ వెళ్ళి ఒక పక్కగా పడుకుంటుంది. లావణ్యని అలాగే కాసేపు చూసి నిద్ర పట్టక మెల్లగా నడుచుకుంటూ గార్డెన్లోకి వెళ్తాడు. ఆదిత్య రావడం చూసిన రాజ్ ఆది దగ్గరికి వెళ్ళి ఏరా నిద్ర పట్టడం లేదా అన్నాడు. అది లేదురా, ఎందుకో నిద్ర రావడం లేదు, మనసంతా గందరగోళంగా ఉంది అన్నాడు. రాజ్ నవ్వుతాడు. నాకిక్కడ నిద్ర రాకపోతే నీకు నవ్వులాటగా ఉందారా అన్నాడు ఆదిత్య. రే ఆగరా, నీకు నిద్ర రావడం లేదంటే దానికి కారణం మా చెల్లేనేమో అంటాడు రాజ్. ఏం మాట్లాడుతున్నావు, నాకు నిద్ర రాకపోవడానికి తను కారణం ఎలా అవుతుంది అన్నాడు ఆదిత్య. ఎందుకంటే నువ్వు మా చెల్లిని ప్రేమిస్తున్నావు. వాట్ అంటాడు ఆదిత్య. వాటు లేదు కాకరకాయ లేదు, మా చెల్లిని ఎవడో ఏదో అంటే నీకెందుకు అంత కోపం వచ్చింది, పైగా నన్ను వద్దని నువ్వే వాణ్ణి కొట్టావు. మా చెల్లి నవ్వుల పాలు కాకూడదని నువ్వే తన మెడలో తాళి కట్టి దాని పరువుని కాపాడావు. ఎందుకు తన కంటిలో కన్నీళ్లు నువ్వు చూడలేకపోతున్నా ఎందుకు అన్నాడు రాజ్. ఎందుకు అన్నాడు ఆదిత్య. ఎందుకంటే నువ్వు తనని మనస్ఫూర్తిగా నీ భార్యగా అంగీకరించావు కాబట్టి, తనని ప్రాణంగా ప్రేమిస్తున్నావు కాబట్టి, తను లేనిదే నువ్వు ఉండలేవు కాబట్టి, ఇప్పటికైనా నీ మనసులో ఉన్నది తెలుసుకో అన్నాడు రాజ్. రాజ్ మాటలకి ఆదిత్య ఆలోచనలో పడిపోయి తనలో తానే అవును, నేనెందుకు తన గురించి అంతలా ఆలోచిస్తున్నాను, అంటే రాజు చెప్పిందంతా నిజమేనా, అంటే అంటే నేను లావణ్యాన్ని ప్రేమిస్తున్నానా, వావ్ అంటూ రాజుని హక్ చేసుకుని థ్యాంక్స్ రా బావా అంటూ రాజుని ఊపేస్తాడు. ఓయ్ బావా మా చెల్లి జాగ్రత్త అంటాడు ఆదిత్య. బావోయ్, నీ చెల్లికి డోకా లేదు, ఈ రాజా విక్రమాదిత్య మిత్ర పట్టపురాణి,
తన స్థానం ఎక్కడో లేదు, ఇదిగో ఇక్కడ అంటూ తన ఎదని చూపెడతాడు ఆదిత్య. రాజ్ ఆదిని హక్ చేసుకుని థ్యాంక్ యూ రా, మా చెల్లిని జాగ్రత్తగా చూసుకోరా అంటాడు. నేను చూసుకుంటానులే గాని నాకు మేనల్లుణ్ణి ఎప్పుడిస్తున్నారు మీరు అన్నాడు ఆది. సరిపోయింది, మొన్నటి వరకు మా పెళ్లి జరిగిన కారణాల వల్ల దూరంగా ఉన్నాం, ఇప్పుడు ఒకరికొకరం అర్థం చేసుకుని దగ్గర అవుదాం అనుకుంటే మొన్న ఆ శైలు వల్ల, ఇప్పుడేమో దాని హెల్త్ వల్ల ఏం చేయను, నా బ్రతుకు పెళ్ళైన బ్రహ్మచారి బ్రతుకు అయిపోయింది. ఇందులో ప్రియ రాజ్ గారు అనడంతో ఆదిత్య తెగ నవ్వేస్తాడు. అమ్మో నువ్వెప్పుడొచ్చావు అంటాడు రాజ్. నా సంగతి సరే, మీరేంటి ఏదో డిస్కషన్ చేస్తున్నట్టున్నారు అంది. అమ్మో అన్నాడు రాజ్. నేను నా బంగారం దగ్గరికి వెళ్తున్నాను, నీ అమ్మోని నువ్వు చూసుకో అంటూ వెళ్ళిపోతాడు ఆదిత్య. రేయ్ ఆగ్రా, నేను వస్తాను అన్నాడు రాజ్. ప్రియ రాజ్ ఎదురుగా నిలబడి చేతులు నడుము పెట్టి చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ అంది. అమ్మో ఏమీ లేదురా, వాడికి మేనల్లుడు కావాలట, దానికి నేనంత సీన్ లేదని, దానికి ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నాను, నువ్వు వచ్చావు అంటూ తన మాట ముగిసేలోపే ప్రియా రాజ్ని హక్ చేసుకుని నన్ను క్షమించండి, అర్థం లేని భయాల వల్ల ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాను, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను అంటుంది. అమ్మో ఎవరు చెప్పారు నేను బాధపడుతున్నానని అన్నాడు రాజ్. ప్రియా తలదించుకుని అంటే ఏ భర్త అయినా తన భార్య తన సొంతమై ప్రేమను పంచాలి అనుకుంటాడు కదా, అందుకే. పిచ్చి అమ్మో, భార్యాభర్తల బంధం కేవలం శారీరక బంధమే కాదు, మానసికమైనది కూడా. మన బంధం నా దృష్టిలో వీటన్నిటికంటే గొప్పది, అలాగని నిన్ను దూరం పెట్టను, నీ ఆరోగ్యం బాగైనాక అప్పుడు ఈ రాజులోని నీ కన్నయ్యని చూస్తావు అంటూ ప్రియా నడుంపై చెయ్యి వేసి లాక్కొని తన అదరాలపై తన ప్రేమను చూపిస్తాడు. గదిలోకొచ్చిన ఆదిత్య లావణ్య దగ్గరికొచ్చి తన పక్కనే పడుకొని లావణ్య నిద్రని డిస్టర్బ్ చేస్తున్న ముంగురుల్ని మెల్లగా సవరించి లావణ్యకి ఇంకాస్త దగ్గరగా జరిగి లావణ్య నుదుటిపై తన ప్రేమ సంతకాన్ని అంటనట్టుగా చేసి లవ్ యూరా అని మెల్లగా అనుకుంటూ నిద్రపోతాడు. పక్షుల కిలకిల రాగాల మధ్య పల్లె అలారం నిద్ర లేవండి అని కూసేయడంతో మెల్లగా మేల్కొంటుంది మన పల్లె రామచంద్రపురం. కోడి కూతకి మెలకు వచ్చిన లావణ్య తనెక్కడుందో చూసుకుని 1 సెకండ్ షాక్ అయి తన బట్టలు సరిచేసుకుంటూ ఆలోచిస్తూ ఉంది. నేనేంటి ఇలా ఈయన పక్కన, అది ఇంత క్లోజ్గా ఆయన కౌగిల్లో ఎలా అనుకుంటూ బుర్రను బేజా ఫ్రై చేస్తూ ఫ్రెష్ కావడానికి వెళ్తుంది. లావణ్య వెళ్ళిన తర్వాత ఆదిత్య కళ్ళు తెరిచి తనలోని తను నవ్వుకుంటూ, ఇంతకు ముందంటే లావణ్య లేవకముందు ఆదిత్యకి మెలకు వస్తుంది. తను లేచి చూసేసరికి తన లెఫ్ట్ హ్యాండ్ బరువు అనిపించి చూడగా లావణ్య తన చేయిపై పడుకొని ఆల్మోస్ట్ తన గుండెల మీద పడుకుందా అన్నట్టుగా ఉంటే తన చేయి లావణ్య నడుంపై ఉంది. అలా ప్రేమించిన ఇష్టసఖి తన భార్య తనకి అంత దగ్గరగా ఉంటే ఎవడి మనసు ఊరుకుంటుంది? తన చేతిని అలా లావణ్య మెడపైకి తీసుకొచ్చి ఆపేసి తన మోమును ముద్దాడే ముంగురుని ఇంకో చేత్తో వెనక్కి నెట్టి ప్రేమతో నుదుటిన ముద్దు పెట్టుకుని అలాగే చూస్తూ ఉంటాడు. లావణ్య కదలగానే కళ్ళు మూసుకుంటాడు. లావణ్య లేచి ఆలోచించడం, ఫ్రెష్ కావడానికి వెళ్ళడం అంతా గమనించి తను బయటికి వెళ్ళిపోతాడు జాగింగ్ చేయడానికి. రాజ్ కూడా అప్పటికే వచ్చి ఉండడంతో ఇద్దరు కలిసి జాగింగ్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే లావణ్య, ప్రియ ఇద్దరు కలిసి పని వాళ్ళ సహాయంతో కల్లాపు చల్లి ముగ్గులు వేస్తారు. అలా ఇద్దరు కలిసి ముగ్గులు వేసి స్నానం చేసి వచ్చి తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంటారు. రాజ్ ప్రియని చూస్తూ ఎప్పట్లాగే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఆదిత్య మాత్రం మంత్రం వేసిన వాళ్ల లావణ్య అందానికి ముగ్ధుడై తన్ని తాను మైమరిచిపోయి చూస్తూ ఉంటాడు. ప్రియ చిన్నగా దగ్గడంతో ఈ లోకంలోకి వచ్చి లావణ్యాన్ని చూసి కన్ను కొట్టి వెళ్తాడు. ఆదిత్య చేసిన పనికి లావణ్యకి గుండెల్లో జల్లుమంటుంది. తనలో తాను ఈయన నిజంగానే అలా చేశారా అనుకుంటూ చేసుండర్లే అనుకుంటూ ప్రియ వెనకాలే వెళ్తుంది. ఆదిత్య రాజ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి లావణ్య, రాధిక, ప్రియలు పూజ చేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చేసరికి లావణ్య అందరికీ హారతి ప్రసాదం ఇస్తూ ఉంటుంది. ఆదిత్యకి ఇచ్చేసి హారతి ప్రియకి ఇచ్చేస్తుంది. ప్రియ రాజ్కి హారతి ఇస్తుంది. అదేంటి అని మహాలక్ష్మి అడిగితే, ఈరోజు ఇంట్లో వదిన చేత్తో తీసుకోవడం అన్నయ్యకి అలవాటు, అందుకే అంటుంది లావణ్య. మహాలక్ష్మి గారు ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధానికి మురిసిపోయి ఇద్దరికీ కలిపి దిష్టి తీస్తుంది. అప్పుడు మహాలక్ష్మి గారు ప్రియ దగ్గరకొచ్చి ప్రియ మెడలో నల్లపూసలు తప్ప వేరే లేకపోవడం చూసి, ఏంటమ్మా మెడలో తాళి లేదు అని అడుగుతుంది. అంటే నానమ్మ, రాజ్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ కదా, వాళ్ళకి ఈ నల్లపూసలే తాళి, ఇదే పెళ్లిలో వేస్తారు, అందుకే ఇది మాత్రమే వేసుకుంటారు అంది. అయ్యో ఇదెక్కడి చోద్యమమ్మా అంటూ తన 2 బుగ్గలు నొక్కుంటుంది మహాలక్ష్మి. లావణ్య, మా దగ్గర అంతే, పాపిట్లో సింధూరు ఉంటే సరిపోతుంది అంటుంది.
మహాలక్ష్మి అలా ఎలా? ముత్తైదువంటే తాళి ఉండాలి కదా, ఇప్పుడెలా అంటూ ఆలోచించి ఏదో తట్టినదై పూజ గదిలోకి వెళ్తుంది. బయటకొచ్చి అందరూ బయలుదేరని గుడికి వెళ్దాం అంటుంది. రాఘవ దగ్గరకొచ్చి తను అనుకున్నది చెప్తుంది. రాఘవ, ఇప్పుడు అదంతా అవసరమా అమ్మా అంటాడు. వాళ్ళ పెళ్లి ఎలాగో మన కళ్ళ ముందు జరగలేదు, ఆ ముచ్చటేదో ఇప్పుడు జరిపిస్తే అంది మహాలక్ష్మి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు రాఘవ. నాకదంతా తెలీదురా, అందరం గుడికి వెళ్తున్నాం ఇప్పుడే అంటుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి గదిలోకెళ్ళి రాఘవ భార్య కోసం చేయించిన పుస్తలకి పసుపు తాడు గట్టిగా కట్టి తీస్తుంది. ప్రియా రెడీ అయి వస్తుంది. ఆరెంజ్ శారీకి గ్రీన్ బోర్డర్ కంచి పట్టు చీరలు, తల నిండా పువ్వులు, జడ చివరన జడకుచ్చులు, పాపడి పిల్ల, చెవులకి బుట్ట కమ్మలు, నడుముకి వడ్డానం. సూపర్గా అచ్చ తెలుగు అమ్మాయిలా వస్తుంది. రాజ్ ప్రియా కొత్త లుక్కి అలానే చూస్తుండిపోతాడు. అలా అందరితో పాటు కలిసి గుడికి వెళ్తారు. కార్ దిగాక రాజ్ ప్రియా పక్కనే నడుస్తూ ప్రియా చూడకుండా ప్రియా నడుంపై తన వేలతో మీటుతాడు. ఆ చర్యకి ప్రియా షాక్ అయి తేరుకుని కోపంగా రాజ్ వైపు చూస్తూ వెళ్తుంది. ప్రియా వెనకాలి రాజ్ కూడా వెళ్తాడు. గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రాజ్కి ప్రియకి ఏం జరుగుతుందో అర్థం కాదు. పూజారి గారు రాజ్ ప్రియలని ఆదిత్య లావణ్యాల్ని ప్రదక్షిణ చేసి రమ్మంటారు. నలుగురు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి గారు విషయం మొత్తం పూజారి గారికి చెప్తారు. పూజారి గారు సరే అని తాలిబొట్టు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటారు. రాజ్ ప్రియ వచ్చేస్తారు ప్రదక్షిణ పూర్తి చేసుకొని. లావణ్య మెల్లగా తిరగడం వల్ల ఆదిత్య లావణ్యతో పాటు ఉంటాడు. లావణ్య కళ్ళు మూసుకుని ప్రదక్షిణ చేయడం వల్ల ఎదురుగా ఉన్న కొబ్బరి చిప్ప మీద కాలు వేయబోతూ ఆదిత్య చూసి చేయి అడ్డం పెడతాడు. తన కాలుకి ఏదో స్పర్శ తగలడం వల్ల కళ్ళు తెరుస్తుంది లావణ్య. మీరు చేయి పెట్టారేంటి అని లావణ్య ఆదిత్య చేయి పట్టుకుంటుంది. ఆదిత్యకి బ్లడ్ వస్తుంది. లావణ్య ఏడుస్తూనే ఆదిత్య గాయానికి తన హ్యాండ్ కర్చీఫ్తో కట్టు కడుతూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్పాను కదా నేను ఏడవద్దని, ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు ఆదిత్య. ఏడవకుండా ఎలా ఉంటాను, మీకు ఇంత పెద్ద గాయం అయితే? అందుకు ఆదిత్య నవ్వుతాడు. నా ఏడుపు మీకు నవ్వులాటగా ఉందా? కొంచెం కోపంతో. నవ్వకండి అని పైకి లేస్తుంది లావణ్య. నా నవ్వు సరే, నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆదిత్య. ఎందుకు అని మనసులో అనుకుంటూ ఉంటుంది లావణ్య. ఆదిత్య మనసులో, నా మీద ప్రేమ పెట్టుకుని గుర్తించలేకపోతున్నావు, ఆ ప్రేమను బయటికి తీసుకొస్తా అనుకుంటూ లావణ్య ముందు చిటికేసి, అంతగా ఆలోచించి నీ చిట్టి బుర్రకు పని పెట్టుకో, ఎందుకు ఏడ్చావో తర్వాత ఆలోచించు, ముందు ప్రియ దగ్గరికి వెళ్దాం రా అని ప్రియ దగ్గరికి వచ్చేస్తాడు. తన వెంట లావణ్య కూడా వస్తుంది. వీళ్ళు వచ్చేసరికి పూజారి గారు పసుపు తాడు తీసుకుని వచ్చి రాజ్కి ఇస్తాడు. రాజ్కి అర్థం కాదు. దాన్ని చూస్తూ అలానే ప్రియ వైపు చూస్తాడు. ఆదిత్య వచ్చి తాళిని తీసుకుని, మా చెల్లి మెడలో 3 ముళ్ళు వేయాలి బావా అంటే, ఎందుకు? మా పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది కదా అంటాడు రాజ్. అంటే మీ పెళ్ళి మీ పద్ధతి ప్రకారం జరిగింది, ఇప్పుడు మా కోసం ఆ తాళిని మా చెల్లి మెడలో కట్టు అన్నాడు. రాజ్ ప్రియా వైపే చూస్తాడు. నీకిష్టమేనా అన్నట్టుగా. అవును, సమ్మతమే అన్నట్టుగా తలదించుకుంటుంది ప్రియా. రాజ్ నవ్వుతూ ప్రియా మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ప్రియా కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తుంది. రాజ్ తాళి కట్టగానే ప్రియా రాజ్ని హక్ చేసుకుంటుంది. రాజ్, నీకు నేనున్నాను అనే భరోసా ఇస్తూ ప్రియని హక్ చేసుకుంటాడు. రాజ్ కళ్ళల్లో నుంచి కూడా కన్నీరు వస్తుంది. ఇద్దరూ ఈ లోకాన్ని మర్చిపోయి వారి ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇద్దరూ వారి పెళ్లి జరిగిన పరిస్థితుల గురించి తలుచుకొని కాసేపు అలాగే ఉంటారు. వారిద్దరి మధ్య ఉన్న బంధానికి అందరూ సంతోషించి అక్షింతలు వేస్తారు. ఆ అక్షింతలతో ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. ఇద్దరు కలిసి పెద్దగా ఆశీర్వాదం తీసుకుంటారు. లావణ్య ఫుల్ హ్యాపీనెస్లో ఆదిత్యాన్ని హక్ చేసుకుంటుంది. ఆదిత్య కూడా షాక్. తర్వాత లావణ్య తను ఏం చేస్తుందో అర్థమై వెంటనే దూరం జరిగి రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఆదిత్య నవ్వుకుంటూ వాళ్ళని ఎవరూ చూడలేదు కదా అని చూసుకుంటూ రాఘవ దగ్గరికి వెళ్తాడు. రాజ్ ప్రియలు ముందుగా మహాలక్ష్మి రాజావారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని రాఘవ దగ్గరికి వెళ్తారు. రాఘవ ఇద్దరిని ఆశీర్వదించి హక్కున చేర్చుకుంటాడు. ఆ తర్వాత విజయ్ రాధికల ఆశీర్వాదం కూడా తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటారు. దర్శనం అయిపోయిన తర్వాత పూజారి గారు రాజావారితో, అయ్యా, మన ఊరిలో పుష్కరాలు మరో 3 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. మీకు తెలుసుగా ఈ ఊరి ఆచారం. రాజావారు మీరు నిశ్చింతంగా ఉండండి, నా వారసులు వచ్చారు, వారే దగ్గరుండి జరిపిస్తారు అంటారు. పూజారి గారు కూడా శుభం అంటూ రాజ్ ప్రియల్ని శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తోని దీవిస్తారు. రాజావారు గుడి వెనకాల గుహలో ఉన్న స్వామి దగ్గరికి రాజ్ ప్రియల్ని తీసుకుని వెళ్తారు. ఆయన వెంటే అందరూ వెళ్తారు. వీరి రాకను కళ్ళు తెరవకుండానే పసిగట్టి, రా రాజా, వచ్చావా? నేను చెప్పినట్టే వారసులు వచ్చారు కదూ, వెంటనే జరగవలసింది చూడు అంటారు. ప్రియని దగ్గరికి రమ్మని ఒడి పట్టమని పసుపు కుంకుమలిస్తాడు.
రాజ్ని రమ్మని ఇద్దరికి మాత్రమే వినపడేటట్టు మీరిద్దరూ ఒక్కటై అమ్మవారి జాతర జరిపించాలి. దానికి సమయం ఆసన్నమైనది. రేపు మీ జీవితాల్లో మరవలేని రోజుగా మిగలబోతుంది అని చిరుమందహాసంతో దీవిస్తారు. ఆ తర్వాత ఆదిత్య లావణ్యాలను కూడా దీవించి నీవే నీ చెల్లికి రక్షవై ఉండు, అనునిత్యం కాపాడుకో, దొరికిన ఈ ఇంటి అదృష్టం అని అంటారు. ఆదిత్య అలాగే అని అందరూ కలిసి ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వచ్చిన ప్రియ రాధికతో అమ్మా తలనొప్పిగా ఉంది, కాస్త నీ చేత్తో టీ ఇవ్వవా అంటే ప్రియ రాధికని అమ్మ అనడంతో అందరూ సంతోషంతో చూస్తూ ఉంటారు. ఏమన్నావు అంది రాధిక. టీ ఇమ్మన్నాను తప్ప అంది ప్రియ. దానికి ముందు అంది రాధిక. అమ్మా టీ అన్నాను అంది ప్రియ. నన్ను అమ్మ అన్నావా అంది రాధిక. అవునమ్మా, నువ్వు ఆదిత్య అన్నయ్యకి అమ్మ అయినప్పుడు నాకు భార్గవు కూడా అమ్మవేగా, నిన్నలా పిలవచ్చా అంది రాధిక సంతోషంతో ఏడుస్తూ. పిలువురా, ఈ పిలుపు కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? దేవుడు నాకు 3 బిడ్డల్ని ఇచ్చిన 2 బిడ్డల్ని నాకు దూరం చేశాడని నేను రోధించని రోజంటూ లేదు అంటూ ప్రియని హత్తుకుంటుంది. అబ్బా అమ్మ, అది వచ్చింది కదా, ఇప్పుడు ఏడుపు అవసరమా అంటాడు ఆదిత్య. రాధిక సరే అని టీ తేవడానికి వెళ్తుంది. ప్రియ టీ తాగేసి కాసేపు పడుకుంటానని రూమ్లోకి వస్తుంది. ప్రియ రూమ్లోకి రాగానే రాజ్ డోర్ క్లోజ్ చేసి ప్రియా వైపు వచ్చి ప్రియని గోడకు లాక్ చేసి ఏమున్నావే ఈ డ్రెస్లో, నా మధ్య పోగొడుతున్నావు. అవును, ఇలా నిన్నెవరు రెడీ చేశారు? అమ్మా అంది. రాజ్ ప్రియని ఒడిలో కూర్చోబెట్టుకొని బెడ్ పైన ప్రియా నడుంపై చేతులను వేసేసరికి ప్రియకి టెన్షన్తో చెమటలు పట్టిస్తాయి. అమ్మో, నేను ఇలా చూసి కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదురా, ముందు డ్రెస్ చేంజ్ చేసుకోనరా ప్లీజ్ అంటూ ప్రియా వీపులో ఉన్న బర్త్ మార్కుపై ముద్దు పెట్టుకుంటాడు. అంతటితో ఆగక అలా మొత్తం ముద్దులతో ముంచెదుతూ ప్రియాని ముందుకు తిప్పుకొని అదర చుమ్మనం చేస్తాడు. ప్రియా కూడా రాజ్ ప్రేమకి కరిగి తడిసి ముద్దవుతూ ఉండగా ఫోన్ వస్తుంది. ప్రియా నుండి విడిపడి ఫోన్ చేసిన వాళ్ళని తిట్టుకుంటూనే లిఫ్ట్ చేస్తాడు. ప్రియాని అలాగే ఒడిలోనే ఉంచుకొని ప్రియకి తెలియని బిడియంగా ఉండి రాజ్ భుజంపై వాలిపోతుంది. వాట్ అని గట్టిగా ఆడడంతో ఇద్దరు బెడ్డుపై నుండి లేస్తారు. రాజ్ అవతల వ్యక్తి మాటలు వింటూ కంగారుగా ప్రియని హక్ చేసుకుని మాటలు వింటూ ఉంటాడు. ప్రియ ఆందోళన చెందుతున్న రాజ్ ఎద్దసవడిని వింటూ అలాగే ఉండిపోతుంది. కాసేపటికి ఫోన్ పెట్టేసిన ప్రియా నుండి దూరం జరిగి అమ్మో నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఇప్పుడే వెళ్ళాలి అని మరో మాటకు తావివ్వకుండా రెడీ అవుతూ ఉంటాడు. ప్రియ నేను వస్తాను అంటుంది. వద్దు, ఇప్పుడే మీ వాళ్ళని కలిసావు, ఇక్కడే ఉండు, పని అయిపోయిన తర్వాత నేనే వస్తాను అంటూ బయటకొచ్చి అందరికీ చెప్పి లావణ్యాన్ని చూస్తాడు. లావణ్య అప్పటికే రెడీగా ఉంటుంది. ప్రియ గదిలోకి వెళ్ళగానే లావణ్య కూడా ఫ్రెష్ కావడానికి రూమ్కి వెళ్తుంది. లావణ్య ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి ఆదిత్య ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. లావణ్య చీర సరి చేసుకుంటూ ఉంటుంది. యాక్చువల్లీ లావణ్య కూడా చక్కగా రెడీ అవుతుంది. లావణ్యని ఆ గెటప్లో చూసిన ఆది గారు ఫిదా అయిపోయి లావణ్య వెనకాలే రూమ్కి వస్తాడు. ఏమీ ఎరిగినట్టు ఫోన్ మాట్లాడుతూ బిల్డప్ ఇస్తాడు. లావణ్య శారీ సెట్ చేసుకుంటూ ఉండగా ఫోన్ వస్తుంది. రాజ్కి వచ్చినట్టు కానీ ఫోన్ పెట్టేసి కంగారుగా ఆదిత్యతో నేను అర్జెంటుగా అన్నయ్యతో ఢిల్లీ వెళ్ళాలి, ఆఫీస్లో ఎమర్జెన్సీ అని అంటూ రెడీ అవుతూ ఉంటుంది లావణ్య. ఆది లావణ్య దగ్గరకు వచ్చి హక్ చేసుకుని ఏది ఏమైనా టెన్షన్ పడుకో, నేను నీతో వస్తాను అంటాడు. లావణ్య షాక్లో అలాగే ఉంది. వద్దు, అక్కడ పరిస్థితి నాకు తెలీదు, ప్రాబ్లం అయితే మీరు వద్దురులే అంది. అలాగే నువ్వు టెన్షన్ పడుకో అని లావణ్యను దుట్టిన ముద్దు పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు ఆదిత్య. లావణ్య రెడీ అయి రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి రాజ్ పర్సనల్ ఫ్లైట్లో ఢిల్లీ చేరుకుంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.